సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ నడుస్తోంది. ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటి, ఎన్డీఏ కూటమి విజయావకాశాలు ఏంటి, ఎన్డీఏ ప్రచార సరళి ఎలా ఉంది, ఏ రకంగా విజయం సాధించబోతున్నారు, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. రామచంద్రారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి, ఎలా ఉంది క్యాంపెయిన్ బాగుందండి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలంతా, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు అంతా కూడా దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల్లో మేము ఏం చేయగలిగామో చెప్తున్నారు. దాంతో ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో పెండింగ్ పరిష్కారం కానిటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతుంటే ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే మూడోసారి మోడీ అని చెప్పేసి ప్రజలే డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. కానీ భయపడుతున్నారు మోడీ అనే ప్రచారం కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రచారం చేసుకోవాలి కదా. వాళ్ళు కూడా ఎవరైనా రాజకీయాల్లో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు. రాహుల్ గాంధీ చెప్పలేడుగా బీజేపీకి ఓటేయండి అయినా, లేకపోతే బీజేపీ గెలుస్తుందని చెప్పలేడుగా. ఆయన కూడా పోరాడుతున్నాడు. ఆయన పోరాటం అయింది, ఆయన వాదన అయింది. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడుతున్నాడు, గాంధీ కుటుంబం కోసం పోరాడుతున్నాడు. మనం అభినందించాల్సిందే. మోడీ గారు దేశం కోసం, 150 కోట్ల భారతీయుల కోసం, ప్రపంచంలో ఉన్న భారతీయులు ఎక్కడున్నా కూడా వారందరి బాగోగుల కోసం, ప్రపంచ దేశాల్లో భారతీయుడిని ఎక్కడ కూడా గౌరవించే విధంగా తయారు చేశారంటే అది మోదీ గారి యొక్క గొప్పతనం. ఇప్పుడు సరే 10 ఏళ్ళలో ఏం చేశారని కాకుండా, ఏం చేస్తారని కూడా కాకుండా, రామ మందిరాన్ని ఎలక్షన్ ఎజెండాగా ఎందుకు చేస్తుంది భారతీయ జనతా పార్టీ? రామ మందిరాన్ని భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు. ఎప్పటి నుంచో సుమారు 500 సంవత్సరాల చిల్లర నుంచి భారతీయులకు ఒక బలమైన కోరిక ఈ రామ మందిరం చేయాలని. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళు సుదీర్ఘంగా పనిచేశాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ దేశం యొక్క ప్రజల అవసరాలు తీరుద్దాం, ప్రజల కోరిక తీరుద్దాం అనే యావ లేదు, ఆలోచన లేదు, అసూయే లేదు. అందుకు బీజేపీ పుట్టింది రామ మందిరం కోసం పుట్టింది. మేము ఆ రోజుల్లో అద్వానీ గారు రథయాత్ర చేసి మేము బీజేపీ అధికారం లేకొస్తే రామ మందిరం పూర్తి చేస్తా అన్నారు. ప్రజల కోరిక నెరవేర్చారు కాబట్టి ప్రజలు, అసలు మీకు విచిత్రమైన ఆలోచన ఏంటంటే భారతదేశంలో చాలా మందికి తెలియక భ్రమపడుతున్నారు. భారతీయ జనతా పార్టీని రామ మందిరం కట్టమని ప్రజల అజెండా ఇచ్చారు. మీరు రామ మందిరం కట్టమని ఓట్లేశారు. ప్రజల కోరికను మేము కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది అనుకున్నాము. కాంగ్రెస్ పార్టీకి రామ మందిరం మీద లేదు, కాశీ మీద లేదు. భారత పౌరుల యొక్క ఆలోచన మీద, వాళ్ళ యొక్క గౌరవం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం పుట్టిందే బీజేపీ. బీజేపీ ప్రజల కోరిక నెరవేర్చింది. రామ మందిరం అనేది మిగతా చేసిన ఏం లేవా, కేవలం రాముడి గురించి చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది 10 ఏళ్ల రూల్ తర్వాత? అంటే కేవలం భారతీయ జనతా పార్టీకి రామ మందిరం కట్టమని ఓట్లే లేదు కదా, కేవలం అదొకటే కాదు కదా ఎజెండా. వైఎన్ఆర్ గారు, మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మనకు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? ఆత్మగౌరవం కోసం. భారతీయులు కూడా కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని నెగ్లెక్ట్ చేసింది. రామ మందిరం అంటే అసలు వాళ్ళకి మన రైస్ మీద ఉండే ఒరిపోటుతో సమానంగా కూడా కన్సిడర్ చేయట్లేదని చెప్పేసి రామ మందిరం అజెండా పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ భారతదేశ ప్రజలు గెలిపించారు. అందుకోసం ప్రజల అవసరాలు తీర్చడం కోసమే మోదీ పనిచేస్తుంది తప్ప మోదీ గారికి ఇంకొక అజెండా లేదు. అది కాశీ గురించో రామ మందిరం గురించో కాదు. మనం మీరు వైఎన్ఆర్ గారు మాకు చాలా సుదీర్ఘ పరిచయం ఉన్న సీనియర్ జర్నలిస్టు, మేము ఒక సైంటిస్ట్ను. ఈ దేశంలో ముఖ్యంగా మన బాలనగర్ నైపర్ ఉంది. నైపర్లో ఐడిపిఎల్లో ఉన్నటువంటి కొంత ప్లేస్ని తీసుకొని, నైపర్ ఒక 100 ఎకర్స్లో సుమారుగా ఈ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దగ్గర 6-7 వేల కోట్లు ఖర్చు పెట్టి నైపర్లో ఫార్మాను ఎలా డెవలప్ చేయాలో చేశారు. దాన్ని ఇండస్ట్రీస్కి అనుసంధానం చేస్తున్నారు. అట్లనే భారతదేశంలో గుజరాత్లో, మన మహారాష్ట్రలో, యూపీలో అన్ని చోట్ల నైపర్స్ ఉన్నాయి. ఈ నైపర్స్ అన్నిటికీ సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు, ఫార్మా రంగాన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవన్నిటికి కూడా ఎప్పటి నుంచి పెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టారు, మనం కాదని చెప్పలేము. కానీ ఈయన వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ చాలా గొప్పగా డెవలప్ చేస్తున్నారు. దేవుడే కాదు, సైన్స్ పైన కూడా ఖర్చు పెట్టారని చెప్పి ఖచ్చితంగా. ఇప్పుడు ఐఐసిలో సైన్స్ సెంటర్ పెట్టారు. సౌత్ ఇండియాలో సైన్స్ సిటీ అని ఒక సెంటర్ పెట్టారు ఐఐసిలో. రీసెంట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు,
మన కిషన్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ ఓపెన్ చేశారు. ఆ రోజు మేము కూడా వెళ్ళాం. మేము కూడా ఐఐసిటి ఎక్స్ స్టూడెంట్స్ కాబట్టి మేము కూడా వెళ్ళాం. అంటే ఒక దక్షిణ భారతదేశంలో ఒక సైన్స్ సెంటర్ పెడుతున్నానని చాలా ఆనందంగా అనిపించింది సైంటిస్ట్ గా. ఒక బీజేపీ లీడర్ గానో నరేంద్ర మోడీ గారిని పొగిడితేనో ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఇప్పుడు బెంగళూరు నుంచి మన సైంటిస్టులు అందరూ కూడా మన రామ మందిరంకి వెళ్ళి అయోధ్యలో సూర్యకిరణాలు రాముడి యొక్క నుదుట పడే విధంగా తయారు చేసి సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రజల యొక్క గౌరవం పెంచే విధంగా తయారు చేస్తున్నారు. ఏమో సార్ అది ఇంతకుముందు మన దగ్గర అరసవల్లి సూర్య దేవాలయంలో లేదు ఏది కూడా ఒక టెక్నాలజీ. ఆ రోజు కూడా సైంటిస్టులే, ఈ రోజు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ సైంటిస్టులు ఎక్కువైపోయారు. దేవాలయంలో ఇప్పుడు ఇదన్నా మీరు చేసి ఆ కాంతి డైరెక్షన్ మార్చి అక్కడ పడేలా చేశారు. కానీ సూర్య దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు రథసప్తమి రోజు పాదాల దగ్గర పడ్డ కిరణాలు అవును తర్వాత పొట్ట మీదకి తర్వాత తల మీద నుంచి పైకి వెళ్ళిపోతాయి. ఇది కూడా సైన్సే కదా. అంటే సైన్సే నేను అనేది మన సైంటిస్టులు ఆ విధంగా ఉపయోగపడుతున్నారని చెప్తున్నాను. ప్రజల కోసం ఉపయోగపడుతున్నారు. కరోనా వచ్చింది, ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఆ టైంలో మోడీ గారు ప్రజల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ కోసం చప్పట్లు కొట్టమన్నా దీపాలు వెలిగించమన్నా భారతీయులు అంతా ఒకటి ఒక యూనిటీ కోసం మనమంతా కలిసికట్టుగా ఉన్నామని ఇంట్లో ఉండి భయపడకుండా కలిసికట్టుగా ఉన్నామని చెప్పేసి అది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన కోసం ఒకటి. సేమ్ టైం సో ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు సేమ్ టైం ఎక్కువ రాముడే వినపడుతుంది. ఇవి వినపడట్లా, ఇవి కనపడట్లే ఇక్కడ. అంటే చూసే కళ్ళను బట్టి లోకం కనిపిస్తుంది. అదే కదా మాట్లాడేది, బహిరంగ సభలో మాట్లాడేదే వింటున్నాం, బహిరంగ సభలో మాట్లాడుతుందే వింటున్నాం. ఎందుకు మన కిషన్ రెడ్డి గారు రీసెంట్ 2 days బ్యాక్ నేను మోడీ గారు అమిత్ షా గారు ఎవరైతే మీకు ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచింది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా అది పెద్ద వార్త అవుతుంది. ఇప్పుడు కరోనా టైంలో మనం వ్యాక్సిన్ మన కేంద్ర ప్రభుత్వము మన భారత బయోటెక్నాలజీకి కానీ ముంబైలో ఉన్న సిరమ్ ఇన్స్టిట్యూట్కి కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మెడిసిన్ డెవలప్ చేయించి ప్రపంచానికి సప్లై చేసినాం. ఇంతకుముందు ఎప్పుడు చేయగలిగామా అంత భారీ ఎత్తున? కరోనా రాలేదు. కరోనా కాదు, ఆ రోజుల్లో మచూసి కావచ్చు, టీకాలు వేయడం కావచ్చు, కలరా రావడం కావచ్చు, చాలా రకాలైన జబ్బులు ఈ ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. సో అయితే మనం ఫారిన్ నుంచి తెచ్చుకున్నాం. మోడీ వచ్చిన తర్వాత సైన్స్ డెవలప్ చేశారు, మీ పాయింట్? ఖచ్చితంగా ఆయన నైబర్స్ కానీ మోడీ చేసిన విజయాలు, మోడీ చేసిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చెప్పుకోగలుగుతుందా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూటమికి అడ్వాంటేజ్ అవుతాయా? ఖచ్చితంగా అడ్వాంటేజ్. ఇక్కడ అసలు మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వినట్లా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వినట్లా, ఈవెన్ మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు కూడా ఈ ప్రచారం చేయడం వినట్లా. అంటే మేము మీడియా ముందు కొన్ని ఓపెన్గా చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. మాకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓట్ షేర్ ఎక్కువగా ఉండేది. ఓట్ షేర్ తగ్గింది రకరకాల కారణాల వల్ల. కేంద్రం చేసినటువంటి పనులను కూడా రాష్ట్ర శాఖ చెప్పుకోలేకపోతుంది, రకరకాల కారణాలు కావచ్చు. మాకు ఓట్ షేర్ ఉంటే ప్రజలకు తీసుకెళ్ళగలం. ఇప్పుడు మీ చేతిలో ఒక స్టూడియో ఉంది కాబట్టి మీరు మీ యొక్క రోజు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాయి మీడియా. ప్రచార సాధనం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తెలియజేస్తున్నారు. అలాగనే మనకు ఒక మొబైల్ ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. భారతీయ జనతా పార్టీకి కూడా కొంత బేస్లో కార్యకర్తలు పెరగాల్సిన అవసరం ఉంది. అందరినీ కలుపుపోయేటువంటి యంత్రాంగం కావాలి. అది లేక చెప్పలేకపోతున్నాం తప్ప భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు ప్రదేశ్ రాష్ట్రాల్లో విపరీతంగా ఉన్నారు. కానీ మేము పోలరైజ్ చేయలేకపోతున్నాం, వాళ్ళందరినీ ఒక ఏకతాటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. మేము అంత ఫోర్స్గా కనపడడం లేదు కాబట్టి వాళ్ళు ఇంకొకరి వైపు చూస్తున్నారు తప్ప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో 29లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. 29లో ఇప్పుడు బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారు. 2029లో భాజపా అనేది అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆ లిస్టులోకి చేరిపోతుంది. సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాబోతుందా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా మోడీ గారి యొక్క ఇమేజ్, మంగళగిరిలో ఎయిమ్స్ పెట్టాము. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ అయిందంటే కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అమ్మఒడి కేంద్రం ఇచ్చిన డబ్బులే, రైతు భరోసా కేంద్రం ఇచ్చిన డబ్బులే, ప్రతి స్కీమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. దాంతోనే వీళ్ళు పనులు చేయగలుగుతున్నారు. రాష్ట్రాల్లో కూడా అమ్మఒడి పెట్టొచ్చు కదా బీజేపీ ఎందుకు పెట్టట్లేదు? చాలా రాష్ట్రాల్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఏ రాష్ట్రంలో లేదు. ఇంకొక పేరుతో ఉంది, విద్యార్థులకు ప్రయోజనం అందించే విధంగా అమ్మఒడిని పెడితేనే కాదు, స్కీమ్స్ అన్ని కూడా ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పేరుతో, ఇంకో రాష్ట్రంలో ఇంకో పేరుతో ఉన్నాయి. కేంద్రం ఇచ్చే డబ్బులు కొంత కలుపుకొని రాష్ట్రం కూడా ఇక్కడ కలిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఏంటి అసలు అటువంటి చర్చ ఉందా కూటమిగా? మేనిఫెస్టో అంటే పోయిన ఆదివారమే కేంద్రంలో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ ఒక చక్కటి మేనిఫెస్టోని పంపించారు జాతీయ స్థాయిలో.
మేము గతంలో ఏం చేసామనే దానికంటే ఇప్పుడు ఇంకా భిన్నంగా మేజర్గా మా ప్రయారిటీ 1 పేదలు, ప్రయారిటీ 2 రైతులు, ప్రయారిటీ 3 మహిళలు, ప్రయారిటీ 4 యూత్. ఈ నలుగురికి భవిష్యత్తులో ఇప్పుడు 2 సార్లు అయిపోయింది 10 years. బియ్యం, ఉప్పు, పప్పు ఎవరికి లోటు లేకుండా కరోనా లాంటి టైంలో కూడా ప్రతి కుటుంబానికి కడుపు నిండా భోజనం చేసే విధంగా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 కేటగిరీని డెవలప్ చేస్తే భారతదేశం ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే డబుల్ ఇంజిన్ స్పీడ్ ఇంకా డబుల్ స్పీడ్ వెళ్తుంది. ఒకప్పుడు సింగిల్ ఇంజిన్ వైపు డబుల్ అయింది, ఇప్పుడు మనకు వందే భారత్ ట్రైన్ వచ్చినాయి. నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో పోవాలంటే ఖచ్చితంగా పేదల్ని, మహిళల్ని, రైతుల్ని వీళ్ళందరినీ డెవలప్ చేస్తేనే యూత్ మనం దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ మేనిఫెస్టోని ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు, పోలవరం కట్టలేదు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ పైన ఉన్న నెగిటివ్స్ కదా ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆ రోజున్న సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ప్రత్యేక హోదా కోసం మేము కూడా ధర్నాలు దీక్షలు చేసినాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా పని లేదు, ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది, దానికి రిక్వైర్మెంట్ కావాలా, మాకు ఎయిమ్స్ కావాలా. ఇప్పుడు చెప్తారా అది? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దనడం ఇప్పుడు చెప్పగలరా మీరు? చెప్పలేదు. మేము ఎప్పుడే చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ప్రత్యేక హోదా ఇవ్వలేమని పరిస్థితుల్లో ప్యాకేజీ మేము చెప్పారు, దాని దగ్గర నిధులు ఇచ్చారు, దానికి సంబంధించిన అమరావతిలో రాజధాని కట్టారు, రాజధానికి సంబంధించిన నిధులు ఇచ్చారు, కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసము ప్రత్యేకంగా డ్రైనేజ్ వాటికి ప్యాకేజ్ నిధులు ఇచ్చారు, వెనుకబడ్డ జిల్లాలకు సపరేట్ నిధులు ఇచ్చారు. కొంతవరకు చేసింది భారతీయ జనతా పార్టీ. చేయలేదని వాదిస్తే దానికి మనం ఏం చేయలేం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చినాయి? అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, తెలంగాణకు వచ్చినా కేంద్ర ప్రభుత్వం. ఎన్ని గురుకుల పాఠశాలలు వచ్చినాయి? ఒకప్పుడు మా జిల్లాల్లో ఒక నవోదయ పాఠశాల ఉండేది. మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మా జిల్లాలోనే 2 నవోదయ పాఠశాలలు పెట్టారు. మా ప్రాంతంలో మా ఊరి పక్కనే గురుకుల పాఠశాల పెట్టారు. చాలా డెవలప్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ బాగా సహకరించి నిధులు ఇచ్చింది, ప్రాజెక్టులు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది అని చెప్తున్నారు మీరు, అంతేగా? ఎగ్జాక్ట్లీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు సుమారుగా 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించారంటే ప్రతి స్కీము కేంద్రం వాటాతో చేసిందే. కేంద్రం అసలు రాష్ట్రానికి నిధులు ఎక్కడివి? రాష్ట్రంలో ఆదాయ వనరులు ఎక్కడున్నాయి? రాష్ట్రంలో ఒక లిక్కర్ మీద వాటి మీద వచ్చేది తప్ప ఇన్ని వేల కోట్లు ఇస్తుందంటే మోడీ గారు పెద్ద మనసు చేసుకుని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాడు. 90% శ్రమ మోడీ గారిది, 10% శ్రమ జగన్మోహన్ రెడ్డిది. సో 4.5 ఏళ్ళు చక్కటి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎందుకు బీజేపీ వ్యతిరేకిస్తుంది? అంటే ఇప్పుడు మేము మా సిద్ధాంతాలు మాకున్నాయిగా. నేటి సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ ఏం లేదు. ఇప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ, బీజు జనతాదళో, ఇంకో చిన్న చిన్న పార్టీ గురించి బీజేపీ ఆలోచించదు. బీజేపీ యొక్క విధానం దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలా, మా కూటమి అధికారంలో ఉండాలా. ఢిల్లీలో సెంట్రల్లో ఇప్పుడు 90% పనిచేయాలని చెప్పాము. 100% సక్సెస్ఫుల్. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఎప్పుడు మోడీ గారు కూర్చొని మాట్లాడదాం అనుకున్నా ఆయన రాను కూడా రారు. ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్కి వస్తుంటే ఆయన వేరే ఊరికి వెళ్తారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారితో కలిసి నిధుల గురించి ఏం ఫండ్స్ కావాలని చెప్పేసి లెటర్ రాసుకుంటే చక్కగా చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. చక్కగా కూర్చున్నాడు, మాట్లాడుకున్నాడు, పనులను చేయించుకున్నాడు. ఇంకా కొన్ని పనులు పూర్తి కావాలంటే మాతో ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న పక్షాలు అధికారంలో ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి విజయవాడ ఫ్లైట్ తిరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కువ వస్తారు. మన ప్రభుత్వం లేదు కదా అని 90% ఇచ్చి 10% ఆపారు. మన ప్రభుత్వం ఏముంటే 100% వస్తాయినా? కాదు, నిధులు 100% ఇచ్చాము. వీళ్ళు పేర్లు మార్చుకుంటారు, స్టిక్కర్లు మార్చుకుంటారు అన్నిటి మీద. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న ఇంకో కార్యక్రమం, జగనన్న చెక్కీలు, జగనన్న పల్లీలు, జగనన్న బఠానీలు. అంతకుముందు కూడా చంద్రన్న కానుకలు, చంద్రన్న షాదీ తోఫాలు, చంద్రన్న జ్వేతో ఎప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కదా. అవును. మరి అప్పుడు ఆయన కూడా తప్పు చేశాడు. మొన్న చెప్పారు కదా మీటింగ్ లో, ఆయన పూర్తి తప్పు చేసి తన తప్పును తెలుసుకొని మళ్ళీ మోడీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి మీ పొత్తు కావాలి. నిన్న మీటింగ్ లో పెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేని ఏ పని చేయలేమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని పవన్ కళ్యాణ్ ద్వారా ఢిల్లీ పంపించి వాళ్ళిద్దరు ఎంతో ఇష్టపడి, కష్టంత కాదు. అమిత్ షా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ ఛానల్ పేరు ఏదో మర్చిపోయాను నేను, మా దగ్గరికి వచ్చి కలిసి మాతో పొత్తు పెట్టుకుంటా అంటే మేము ఎవరితో జర్నీ చేస్తాం. మా లక్ష్యం భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే, ఎన్డీఏ కూటమిని విస్తరించడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీదనో చంద్రబాబు నాయుడు మీదనో కక్ష కట్టాలనే ఉద్దేశం లేదు. ఈ దేశంలో కేజ్రీవాల్నో ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికి భాజపాకు లేదు. వాళ్ళు చేసుకున్న తప్పుల వల్ల వాళ్ళు శిక్షణ అనుభవిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యం
ఏదైతే భారతదేశం ఉందో ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో, ఇప్పుడు వెనకబడ్డ భారతదేశం అంటే మోడీ గారు యాక్సెప్ట్ చేయరు. ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన గౌరవిస్తున్నాయి. ప్రపంచంలో నెంబర్ 1 చేయడం కోసం కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ 3వ ప్రపంచంలో ఎకనామికల్గా భారత్ ఒక గొప్ప దేశంగా తయారు చేయడం, ఎకనామికల్ కంట్రీ కావడం కోసం ట్రై చేస్తారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న 11 సీట్ల 10 సీట్లలో మొత్తం టీడీపీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకన్నా ప్రచారం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకేదో 2-3 టికెట్లు మార్చేస్తారని కూడా ప్రచారం అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఏంటి? అవును, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే సరే మీ పార్టీలో చేరిన తర్వాత ఎవరైనా మీ పార్టీ వాళ్ళే అవుతారు. నేను కూడా రీసెంట్గానే బీజేపీలో చేరిన. అంతే కదా. అంటే ఎవరైనా కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ మనిషి అయిపోతారు. అంతే కదా. పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత గౌరవంగా రిజైన్ చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటారు. రాజకీయాల్లో ఆ స్వేచ్ఛ ఉంది, రాజకీయాల్లో ఆ స్వేచ్ఛ ఉంది. అది మరి కొద్దిగా ఎలక్షన్ అప్పుడు కొంచెం ఎక్కువైంది, అంతేగాని స్వేచ్ఛ లేదని చెప్పలేము. మా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో మా కూటమి అధికారంలోకి రావాలని తప్ప మేము సీట్లు అడగదలుచుకుంటే 10 ఎందుకు అడుగుతాం? ఓ 50 సీట్లలో గౌరవంగా పోటీ చేసేవాళ్ళం. ఇప్పుడు గౌరవం లేని స్థాయిలోనే సీట్లు తీసుకున్నట్టుగా అట్లే లేదు. మా కూటమికి, ఎన్డీఏ కూటమి, మా భాగపక్షాలు, అది ఒరిస్సా కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో, దేశం 29 రాష్ట్రాల్లో. ఒరిస్సాలో ఎవరున్నారు మీతో? ఒరిస్సాలో ఎవరు లేదు, మీరు సింగిల్గానే పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా చర్చలు జరిగాయి. వాళ్ళు గుర్తు పెట్టుకునే వచ్చారు. గౌరవనీయులు నవీన్ పట్నాయక్ గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన కూడా మాతో కలిసి జర్నీ చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఏదో డ్రాప్ అయ్యాడు అంతే. వాళ్ళ పార్టీలో కొన్నటువంటి కొంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంది, టీడీపీ నడిపిస్తోంది, బీజేపీ ప్రచారం లేదు. అసలు బీజేపీని జాతీయ పార్టీ నడ్డా గారు నడిపిస్తారు. మా హోంమంత్రి అమిత్ షా గారు సలహాలు సూచనలు ఇస్తారు. మా ప్రధానమంత్రి మాకు స్టార్ క్యాంపెయిన్. ఈ ప్రపంచానికి ఎలక్షన్ జరిగితే, ప్రపంచం మొత్తంగా ఎలక్షన్ జరిగితే ఇప్పుడు అందరు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని పెద్దన్నగా ఎంచుకుంటారు. ఆయన కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి రమ్మని చెప్తున్నారు. ఖచ్చితంగా ట్రంప్ కోసం పోయి క్యాంపెయిన్ చేసి వచ్చారు కదా. ఈ క్యాంపెయిన్ కాదు అసలు, అన్ని దేశాల అధ్యక్షులు ఒక దేశాధ్యక్షుడిని ప్రపంచ దేశాలకు అధ్యక్షుడిగా ఎన్నుకునే ఒక అవకాశం ఏమంటే మోడీ గారిని ఎన్నుకుంటారు. అంత పాపులారిటీ ఎవరికి ప్రపంచంలో, అంత అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఉంది? అసలు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 25 ఏళ్ళు ఒక సెలవు పెట్టకుండా ఎవరు పనిచేస్తారు? నాకు 43 ఏళ్ళు, సంవత్సరానికి 2-3 సార్లు జ్వరము, ఒకసారి హెడ్ ఏక్ అనో, ఇంకొకటి ఇబ్బంది పడుతుంటాం ఇంత యూత్లో. ఆయన 70+ లో ఒక్కరోజు సెలవు లేకుండా ఎలా తిరగలుగుతున్నాడు? ఎన్ని దేశాలు తిరుగుతున్నాడు? రోజుకి ఎన్ని క్యాంపెయిన్లు పాల్గొంటున్నాడు? మోడీ గారు దేశం కోసం సేవ చేయాలి, ఈ భరతమాత కోసం పనిచేసి చావాలనే కోరుకున్న వ్యక్తి, కానీ తన స్వార్థం, తన కుటుంబం, దేశమే కుటుంబం అనుకున్న వ్యక్తి. అందరూ తను సంపాదించుకొని దాచిపెట్టుకొని మన వాళ్ళకు సచ్చినాక కూడా మన వాళ్ళకు ముని వాళ్ళకు దాచిపెట్టుకోవాలనుకుంటారు. మోడీ గారికి ఎందుకు అసలు సంపాదన ఎందుకు? బీజేపీలో ముఖ్యంగా మోడీ గారు కావచ్చు, రేపు రాబోయే యోగి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళకి సంపాదన మీద దృష్టి ఉండదు, దేశం మీద దృష్టి ఉంటుంది. అందుకే కానీ సంపాదన మీద దృష్టి ఉండి బ్యాంకులను మోసం చేసి సంపాదించుకొని విపరీతంగా స్కాములు చేసిన వాళ్ళందరినీ బీజేపీ తనలో చేర్చుకొని పునీతం చేసుకుంటుందిగా. అట్లా ఏముండదు. ఎందుకు ఏం చెప్పాలి ఎగ్జాంపుల్స్? అంటే ఓ రాజకీయ పార్టీలకు వస్తానంటే వద్దని లేంగా కాదుగా, కేసులు పెట్టి తెచ్చుకోవడంగా. మీరంత పునీతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తెచ్చుకోవటం? బురద కదా. వాళ్ళు బీజేపీకి వచ్చిన తర్వాత బురదని గతంలో మీరు మాట్లాడిందే. మోడీ గారు విమర్శలు చేసిన చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. అంటే రాజకీయాల్లో మనం పార్టీ మారని పెద్దగా, పార్టీ మారడం వేరు. స్కామ్లు చేశారు వీళ్ళు, స్కామర్స్ అనుకున్న వాళ్ళని అత్యంత పునీతమైన గంగానది లాంటి భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని గంగానదిని అపవిత్రం చేయట్లా. అంటే మీరు గమనించండి, బీజేపీలో చేరిన వాళ్ళ లిస్ట్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. వాళ్ళు కేసులు ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లా. వాళ్ళకి బీజేపీలోకి వచ్చిన కేసులు ఏం కొట్టేలేదే, కేసులు మళ్ళీ పోవట్లా, ఏం లేదు, నోటీసులు రావట్లా, ఏం కావాలి, ఎందుకు లేదు, చాలా మంది బాధపడతారు. అందరూ కోర్టులకు వెళ్ళి గౌరవ న్యాయస్థానాల ద్వారా బెయిల్ తెచ్చుకోను, కోర్టుల ద్వారా వెళ్తుంది తప్ప బీజేపీకి అవసరం లేదు. ఎవరిని రక్షించాల్సినంత అవసరం బీజేపీకి లేదు. వాళ్ళు వాళ్ళ రక్షణ కోసం బీజేపీకి రావచ్చేమో కానీ అదే అంటున్నా, బీజేపీ రక్షించదు, అవసరాల కోసం వస్తే బీజేపీ రక్షణ కల్పిస్తుంది. ఏం కల్పించదు. ఎందుకంటే చాలా మంది బీజేపీ 18 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో రూల్ చేసింది. ఒక దశలో 19 రాష్ట్రాలకు పైగా బీజేపీ రూల్ చేసింది. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరైనా 10 ఏళ్లలో జైలుకు పోయాడా? అంటే అంత ఛాన్స్ ఇయ్యరు. బీజేపీలో నీకు 1000 కోట్లు వచ్చిన తర్వాత కేసులు ఏం కొట్టేయలేదు అంటారు కదా. అంత భారతీయ జనతా పార్టీకి ముందేమో కానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత నువ్వు కోట్లు సంపాదించుకుంటాను, 100 కోట్ల పక్కన పోయాడా అన్నా నేను. ఎందుకు పోలేదు? ఒక్క నాయకుడికైనా శిక్ష పడిందా అంటున్నా. ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు బీజేపీలో ఛాన్స్, బీజేపీ రాష్ట్రాల్లో ఎవ్వరూ తప్పులు చేయట్లేదు. అక్కడ ఈడీలు సిబిఐలు పోవు. బీజేపీ పార్టీలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీలు సిబిఐలు పనిచేస్తాయి. బీజేపీలో పనిచేసిన తర్వాత వాళ్ళు బీజేపీలో చేరితే వాళ్ళ మీద కేసులు ఉండవు.
బీజేపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారు. ప్రవర్తన మార్చుకుంటే పాత కేసు అడిగిపోద్ది. అయ్యే మర్డర్ చేసి బీజేపీలోకి పాత కేసులకు వెళ్ళొస్తున్నారుగా. పాత కేసులకు సంబంధించిన కోర్టులకు చట్టాలకు ఎవరు చట్టానికి అతీతుడేం కాదు. ఎవరైనా చట్టాన్ని గౌరవించాల్సిందే. బీజేపీలోకి వచ్చిన తర్వాత అటువంటి వెసులుబాటు ఎవరికి లేదు. అందరూ వాళ్ళు బాధపడతారు. ఎవరు అతీతం కాదు కానీ చట్టం బీజేపీకి అతీతంగా ఉందని ఒక ఇంప్రెషన్ ఉంది. లేదు, భారత ప్రజలు బీజేపీ రామ మందిరం కట్టింది, బీజేపీ వందే భారత్ ట్రైన్లు తీసుకొచ్చింది, బీజేపీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసింది, ప్రతి పేదవాడికి రేషన్ ఇస్తుంది. ఈ స్కీమ్స్ పెట్టుకొని భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని ఆ రోజున్నటువంటి మొఘల్ చక్రవర్తులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ నాశనం చేశారు. కాబట్టి మన పూర్వీకులంతా అనుభవించారు కాబట్టి ఆ క్షోభను ఈరోజు మోడీ రూపంలో క్లియర్ చేస్తున్నారు, అంతే తప్ప వేరేది ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఓడించాలి జనాలు? ఆంధ్రప్రదేశ్లో ఒకటే, ఈ దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నా, పాత తరం నుంచి కొత్త తరానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఖచ్చితంగా రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు పాత తరం, జగన్మోహన్ రెడ్డి కొత్త తరం. మీరు కొత్త తరం నుంచి మళ్ళీ పాత తరానికి తీసుకుపోతున్నారు. మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు చేశారు, దానికి నేను కూడా అభినందిస్తా. అభివృద్ధి ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? రోడ్లు లేవు, ఒక ఊరి నుంచి ఒక రోడ్లు అంతా గుంతలమయం. మీరు వెళ్ళరండి, ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళరండి, ఆ గుంతల్లో మీరు మీ కార్ సర్వీసింగ్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇండస్ట్రీస్ పెట్టలేదు, పాత ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. ఎక్కడుంది డెవలప్మెంట్? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పెట్టిన మెడికల్ కాలేజీలు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎయిమ్స్ మంగళగిరి లాంటివి తప్ప, కేంద్రం డెవలప్ చేసినటువంటి రైల్వే స్టేషన్లు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ డెవలప్ చేసిందని చెప్పండి. రైల్వే స్టేషన్స్ కేంద్రమే చేయాలి, మెడికల్ కాలేజ్ కేంద్రమే ఇవ్వాలి, రాష్ట్రాలు తెచ్చుకునే కాదు, పెట్టుకుంటే ప్రైవేట్ గా పెట్టుకోవాలి. ఎక్కడ చేసింది మరి మిగతా డెవలప్మెంట్? ఇది ఇంకేంటి? మా దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్ళు లేదు, ఏమీ లేదు. వెలుగొండ ప్రాజెక్టు ఓపెనింగ్ చేసి వెళ్ళారు. పోలవరం చేస్తానండి 23 కల్లా, పోలవరం లేదు, ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారు. ఈ 5 ప్రాజెక్టులు అభివృద్ధి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, అంతే. ఓకే, ప్రాజెక్టు చేస్తే ఖచ్చితంగా ఈసారి మేము మా కూటమిలో ఎవరున్నా కూడా వాళ్ళ ఖచ్చితంగా అల్టిమేటం ఇచ్చి పని చేపిస్తాం. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తే కళ్ళ మీ దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో పరిగెత్తిస్తుంది. మీరు చూడండి, 144 సీట్లు టీడీపీ పోటీ చేసింది, 10 మీరు పోటీ చేసింది. ఎలా పెట్టుకుంటారు కళ్ళెం అంటే మేమేదో వాళ్ళ మీద పెత్తనం చేస్తాం కాదు. మరి కళ్ళెం చేస్తే వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా. ఆల్రెడీ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నా పర్లేదు, పోయినా పర్వాలేదు. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల, నేను ఒక కార్యకర్తగా బీజేపీని డెవలప్ చేయడం, దాని ద్వారా దేశాన్ని డెవలప్ చేసుకోవడం, అంతేగాని తెలుగుదేశం డెవలప్ చేయడం కోసం కాదు మేము ఉండేది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడం కోసం మేము ఉండేది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎన్డీఏకు పొత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము కలిసి జర్నీ చేస్తాం, కలిసి డెవలప్ చేస్తాం. ఖచ్చితంగా మోడీ గారు అల్టిమేటం ఇస్తారు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు రేపు? చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ చేయని, పొత్తుల భాగంగా మాకు ఇయని కొన్ని రోజులు మంత్రి పదవులు ఏమన్నా కానీ ఎవరైనా కానీ మా అధిష్టానం నిర్ణయిస్తుంది. దాంట్లో మేము అల్టిమేటం ఇస్తాం. పోలవరం 2 రోజులు పూర్తి చేయాలి, వెలుగొండ ప్రాజెక్ట్ చేయాలి, వెనుకబడ్డ రాయలసీమ జిల్లాకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించాలి, ఇవన్నీ ఇంకా బాగా చేస్తాం. అది అంతే తప్పక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పొత్తు పెట్టుకుని తప్పక చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తే మాకు వచ్చేది ఏముంది, పవన్ కళ్యాణ్ డెవలప్ చేస్తే మాకు వచ్చేది ఏముంది? ఏముండదు. భారతీయ జనతా పార్టీ వ్యక్తి సీఎం అయితే బీజేపీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. మీరు ఒకటే గమనించండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ములాయం సింగ్ యాదవ్ గారు, మాయావతి గారు అందరూ ఎంతో డెవలప్ చేశారు కాదనిలే. అది చాలా చిన్న పోర్షన్ వాళ్ళు చేసింది చాలా తక్కువ, దాన్ని అభివృద్ధి అనలేం. అదే యోగి గారు వచ్చారు చూడండి, అసలు ఉత్తరప్రదేశ్లో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆయన కూడా కట్టిన బిల్డింగ్ లేదు, కూల్చిన బిల్డింగ్లే చాలా ఉన్నాయి, ఏం లేదు. నిలబెట్టిన ప్రాణాల కంటే మీడియాలో 4 ఫోటోలు తీసుకొని తీసుకున్న ఫోటోలు కాదు, బీజేపీ ప్రచారం చేస్తున్న ఫోటోలు అవి. అంటే మేము అక్కడ కూల్చిన బిల్డింగ్లు ఎవరివి అంటే రేపిస్టులవి, మర్డరిస్టులవి, రౌడీ షీటర్లవి ఇల్లు కూల్చాం. వారికి అల్టిమేటం ఇచ్చాం. చట్టం ఉంది, చట్టం ప్రకారం అవి కూడా చేసింది. చట్టం ఇల్లు కూల్చమని చెప్పింది. చట్టం అంటే అతన్ని 100 మంది చమ్మని ఇచ్చారా? భారతదేశం మొత్తానికి ఒకటే చట్టం ఉంటుంది కదా, అందరికి ఒకటే చట్టం. ఆంధ్రప్రదేశ్ లో నిందితులు ఇల్లు ఎందుకు కూల్చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ లో గతంలో ఆటవిక పాలన జరిగింది, రాక్షస పాలన జరిగింది. మహిళలను, కిడ్స్ ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా రేపు చేసే జరిగిన క్రైమ్ ఉంది. బట్ కూల్చేయడం ఎందుకు? చట్టాలు ఉన్నాయి కదా, శిక్షించ. అతని ఇల్లు షెల్టర్ ఏదైతే ఉందో, రౌడీ షీటర్ కూడా షెల్టర్, వాళ్ళ డెన్లు కూల్చాం, ఇల్లు కూల్చలే. వాడు ఏదైతే అరాచక కార్యపాలు చేస్తున్నాడో, నీచమైన కార్యపాలన కేంద్రంగా పెట్టుకున్న ఇంటిని కూల్చాం, ఆ బిల్డింగ్ కూల్చాం తప్ప. సో అయితే ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కావాలి కాబట్టి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో
మోడీ గారి నాయకత్వంలో భాజపా నేతృత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, ఇంకా సరిపోదు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క పొత్తుకున్న ఎన్డీఏలో భాగస్వాములే అధికారంలోకి రావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.